హలో కిచెన్ కోడ్ వ్యూవర్స్, ఈరోజు మీ ముందరికి నేను ఒక కమ్మటి పల్లీల పచ్చడి అన్నంలో కలుపుకోవడానికి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. మరి వెళ్దామా కిచెన్ లోపలికి? రండి. ముందుగా మూకుడులోకి ఒక 300 గ్రాములు వేరుశనగ పప్పు వేసుకొని దోరగా వేయించుకోండి. పల్లీలు ఎక్కడా మాడకూడదు, సరేనా? ఈ వేయించుకున్న పల్లీలని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ మూకుడులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అందులోకి 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకుందాము. ఒక 4 వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా వేసుకొని 4 కాశ్మీరీ, 4 కారం ఎండుమిరపకాయలు మొత్తం వేసుకొని ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కొని ఈ మొత్తం వేసుకొని వేయించుకుందాము. మనం ముందే వెల్లుల్లిపాయలని పక్కన తీసేసుకుంటాము, అది ఎక్కువ మాడకూడదు, సరేనా? మిగతావి దోరగా వేయించుకుందాము. ఈ ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు అంతా, సరేనా? ఈ వేయించుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పచ్చడి పట్టేసుకుందామా? ముందుగా మిక్సీ జార్లోకి వేయించుకున్న వేరుశనగ పప్పు, ఒక గోలీ సైజ్ అంతా చింతపండు, ఉప్పు సరిపడా వేసుకొని మిక్సీని ఒక తిప్పేసుకుందాము. చూసారా, ఇలాగా. ఇప్పుడు అందులోకి మనం వేయించుకున్న ఈ వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు అంతా వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని మిక్సీ మళ్ళీ పట్టేసుకుందాము. చూసారా, ఇలా పచ్చడి రూపంలో ఉండాలన్నమాట. ఇప్పుడు మనము పోపు పెట్టుకుందాము, సరేనా? ముందుగా మూకుడులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అందులోకి ఒక టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు సన్నగా నలుపుకొని ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా తరుక్కొని మొత్తం దోరగా వేయించుకోండి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు ఇలా తుంచి వేసుకొని ఈ పోపుని బాగా దోరగా వేయించుకుందాం, సరేనా? ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ పోపుని మన పచ్చడిలో కలిపేసుకుంటే మన పచ్చడి రెడీ. దీని వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రా ఎండుమిరపకాయలు కలుపుకోండి, సరేనా? ఈ వీడియోలో పచ్చడి చూసి మీరు ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్స్ బాక్స్లో పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. మీ మీనాక్షి. అయ్యో, చెప్పడం మర్చిపోయాను, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండోయ్.